దయగలిగిన మా కన్న తండ్రి, మీ దయగలిగిన నామానికి ఉన్నతమైన మీ పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మాకు కావలసిన ఆహారాన్ని, అన్నవస్త్రములను, ఆరోగ్యాన్ని ప్రసాదించి మరొక రోజు మేమందరం కలిసి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే మహాభాగ్యాన్ని మా జీవితంలో ప్రసాదించారు. అందును బట్టి మీ పాద సన్నిధిలో ప్రణమిల్లుతున్నాం. పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచాము, ప్రార్థన చేశాము. మరలా మీ యొక్క మాటలు నేర్చుకోవడానికి పూనుకుంటున్నాం. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు అందరికీ ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును క్రీస్తు వారి పేరట శుభములండి. మరి పోయిన వారం ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేశాం. మరల దానికి రెండవ భాగంగా ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం అండి. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లు భక్తులకు కూడా జరుగుతున్నది. అంటే వారికి వీరికి తేడా ఏం లేదు. ఈరోజు చూడండి, మనకు దయచేసి ఫోన్స్ సైలెంట్లో పెట్టండి ప్లీజ్. ఈరోజు చూడండి, మనం క్రీస్తును అంగీకరించాము కనుక మరి ప్రతి వారం 6 రోజులు కష్టపడి 7వ దినమున దేవుని సన్నిధానికి వచ్చి మనం చేసిన మంచి పనులు, మనం చేసిన చెడ్డ పనులు ఆయన సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ, మనం చేసిన పాపాలను క్రీస్తు వారి రక్తంలో కడుక్కోవడానికి మనమందరము ఇక్కడ చేరుకున్నాం. తండ్రి ఆత్మ గనుక మనం ఆత్మతోనూ సత్యంతోనూ అనగా వాక్యంతోనూ ఆయన ఆరాధించడానికి కేవలమే మనం వచ్చాం. ఈ మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్, ఈ 4 మండలాలు ఎంతోమంది ఉన్నారు. 1000 లక్షల కులు ఉన్నారు. మనమే ఈ సత్యంలో నిలబడి ఆయన సన్నిధిలోకి మనం ఎందుకు వచ్చామంటే భక్తులుగా, నీతిమంతులుగా మనం పిలువబడుతున్నాం దేవుని దృష్టిలో. మరి అనీతిమంతులైన వారు, భక్తిహీనులైన వారు, వారికి జరుగుతుంది, మనకేది జరుగుతుందో వారికి అదే జరుగుతుంది. ఇందులో తేడా, తారతమ్యం లేదని దేవుణ్ణి మనం అడిగితే గత వారం కొన్ని మాటలు మనకు తెలియజేశాడు. మరి వారికి చివరిలో ఏం జరగబోతుంది అని దేవుడు ముందుగానే రాయించాడండి. మీరు కంగారు పడద్దు. సొలొమోను గారి చేత వ్రాయించిన మాటలు. మీరు కంగారు పడద్దు. వారికి అలా జరుగుతుంది, మాకలా జరుగుతుంది, ఏంటిది, అన్నీ చంపుకొని మేము ఇలా బ్రతుకుతున్నాము, వాళ్ళు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లోకంలో. మరి వారికి పట్టిన గతి మనకు పడితే ఎలా అని భూమి మీద ఉన్నప్పుడే మనుషులకు మనం ఆలోచిస్తాం. ఈ మనిషి ఆకారంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆత్మీయంగా, దైవికంగా మనం ఆలోచిస్తే దేవుడు కొన్ని మాటలు మనకు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము దయచేసి బైబిల్ అందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము
4వ వచనము. 18వ అధ్యాయము 14 అండి. అదేనండి, మనుషులందరూ నా వశంలో ఉన్నారంటారు చూడండి. అది ఎక్కడుంది? ఇందాకే చూసుకున్నాను. మనుషులందరూ నా వశంలో ఉన్నారంటాడు దేవుడు. హెచ్కేల్ అనుకుంటానా? త్వరగా తీయండి దొరికిన వారికి. హెచ్కేల్ కదా, ఇర్మియా రైట్. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ అన్నాడు. మనుషులందరూ అంటే భక్తులు, భక్తిహీనులు, నీతిమంతులు, అనీతిమంతులు. ఆరిన నేల మీద మనుష్యులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరట ఎవరి వశంలో ఉన్నారు? దేవుడనే నా వశంలో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరూ అంటున్నాడు. మనుషులలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు. కుమారులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నా వశంలోనే ఉన్నారు. అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే బ్రతికింపబడును అన్నాడా? స్వేచ్ఛగా తిరుగుతాడన్నాడా? భూమి మీద తిరుగుతాడులేండి, కానీ ఒక మరణం ఉంది. ఆ మరణం మనం పొందకూడదంటే భక్తిగా, నీతిమంతుడుగా బతకాలి. ఉత్తుత్తి మాటలని అనుకుంటున్నారు మీరు? ఉత్తుత్తి మాటలు కాదు, నిజమైన మాటలు ఇవి. కనుక దేవుని పిల్లలారా, పాపము చేయవాడెవడో వారే ఏం చేస్తారట? మరణిస్తారట. పాపం అనేది ఏంటి? మనిషి దృష్టికి పాపం అంటే పలానా 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 అని చెప్తారు. కానీ దేవుని దృష్టికి ఏంటో తెలుసండి? ఆజ్ఞాతిక్రమే పాపం. ఏంటి ఆజ్ఞ? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివారు అని అన్నాడు. పాపం చేస్తున్న వారు ఏం చేస్తున్నారట? ఆజ్ఞలు అతిక్రమించుచున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఇక్కడ ఏమన్నాడు? ఇర్మియా గ్రంథంలో, హెచ్కేల్ గ్రంథంలో 18వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చెయ్యి వాడేవాడు అంటే సింగిల్. అందరు చేస్తే బహువచనం వస్తుంది. కుటుంబంలో ఉన్నారు చూడండి, కొందరు భక్తులుగా ఉంటారు, కొందరు భక్తిహీనులుగా ఉంటారు. భక్తులకు మాత్రము మరణం ఉండదు, భక్తిహీనులుగా బ్రతికిన వారికే మరణం ఉంటుంది. లేదు దేవా, వీళ్ళు వాళ్ళందరూ నా కుటుంబీకులే కదా, నన్ను బట్టి వీళ్ళను విడిచిపెట్టంటే నో, కుదరదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? పాత నిబంధనలండి, ధర్మశాస్త్రాలన్నీ ఆజ్ఞలే, పాత ఆజ్ఞలు. ఇక క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అని మనం ఆలోచన చేస్తే, కొందరికి ఇచ్చింది కాదు, మనుషులందరికీ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి సజీవుడుగా మహిమ శరీరాన్ని దాల్చుకొని శిష్యుల ఎదురుకు వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, నేను మరణించి అధికారం పొందాను పరలోకమందును, ఇంకా భూమి మీదను
నాకు సర్వాధికారం. ఫిలిప్పీ పత్రికలు కూడా ఏమంటాడంటే 3 లోకాల ఛత్రాధిపతి, భూమి క్రిందను, భూమి మీదను, పరలోకమందును. ప్రతివాని నామము, ప్రతివాని మోకాలు క్రీస్తు నామమున వంగి తీరాలన్నాడు. ఆజ్ఞ. ఇక్కడికి వచ్చేసరికి మరలా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు అన్నాడు. అక్కడ సమస్త మనుషులు నా వశంలో ఉన్నారు. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సమస్త జనములు అంటే భూదిగంత నివాసులందరికీ ఏమాజ్ఞిచ్చాడు? శిష్యునులుగా చెయ్యండి. ఎవరికి శిష్యులుగా? నాకు. మనం అందరం ఎవరము? శిష్యులమే. క్రీస్తు శిష్యులం. పరిశుద్ధాత్మలో పాలు పొందిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, బాప్తిస్ము తీసుకున్న వారే క్రీస్తు శిష్యులు. ఇక అక్కడక్కడ కాదండి, సమస్త జనులకు ఏమన్నాడు? నాకు శిష్యులుగా మార్చండి. ఆ తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏవైతే సంగతులు చెప్పానో, ఏవైతే ఆజ్ఞలు ఇచ్చానో వాటినన్నిటినీ ముందు మీరు గైకోవాలి. చెప్పేవారు గైకోవాలి. గైకొన్న తర్వాత వారికి బోధించని ఆజ్ఞాపించాడా? ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ మర్చారు అక్కడ. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో అని అన్నాడు. వాటన్నిటినీ మీరు గైకొనాలి. ఆ తర్వాత వారికి బోధించాలంటే సమస్త జనులకు బోధించాలి అని అన్నాడు. ఆజ్ఞలే లేవా? మరి ఆజ్ఞను అతిక్రమించిన వారు ఎవరైతారు? పాపులు. పాపం చేసిన వారిని ఏం చేస్తాడు? మరణం. వచ్చిందా? ఈక్వెల్ వచ్చిందా సమాధానం మనకు? ఆజ్ఞాపించాడు. సమస్త జనులు, కేవలం మెట్పల్లి ఉన్న వాళ్ళండి, కేవలం కొరట్లు ఉన్న వాళ్ళండి, కేవలం తెలంగాణలో అండి, కేవలం ఆంధ్రలో అండి, కేవలం భారతదేశం, నో, సమస్త జనులను అన్నాడు. భూమి మీద ఆరిన నేల మీద ఎంతమంది అయితే జనులుగా మనుషులుగా పిలువబడుతున్నారో వారందరికీ ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించిన వారందరూ ఏమవుతారట? పాపులే. ఆ పాపం చేసిన వారిని ఏం చేస్తాడట? దేవుడు చంపేస్తాడు. భూమి మీద కాదండి, ఆత్మకు ఒక మరణం ఉంది. వారందరూ ఎదుగుతారంటే నిత్య నరకాగ్ని దండనికి వెళ్తారు. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 15-16. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును. నమ్మక బాప్తిస్మం పొందిన వారట ఏమవుతారట? శిక్ష. అంటే సొలొమోను గారు కంటే యేసుక్రీస్తు వారు జ్ఞానా కాదా? జ్ఞాని మాటలు ఇవి. సొలొమోను గారికి తెలియలేదండి. వాళ్ళకి అలాగే జరుగుతుంది, వీళ్ళకి ఇదే జరుగుతుంది. అందుకనే నా సలహా ఏంటని చెప్పాడంటే, బ్రతుకున్నప్పుడే అన్నపానములు పుచ్చుకొని ఎంజాయ్ చేయాలన్నాడు. మరలా చెప్పాడు కదా, ఎంజాయ్ చేస్తున్నావు కానీ వీటన్నిటి నిమిత్తం ఒకసారి నువ్వు తీర్పులోకి వస్తావు, అది కూడా జాగ్రత్త పడన్నాడు. చెప్పకనే చెప్పేశాడు. అంతే కదండి దేవుని పిల్లలారా. మనం ఎప్పుడు కూడా కలవరపడద్దు. మన నీతి మననే బ్రతికిస్తుంది. మనం ఏం చేస్తామో అది తిరిగి మనకు రివర్స్ వస్తుంది. కనుక ఎదుటి వారిని చూసి మనం ఎప్పుడు కూడా మత్సరపడకూడదు. మన భక్తి, మన విశ్వాస జీవితం ఎంతవరకు కొనసాగించబడతామో అదే చూసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఈవెన్ కుటుంబంలోనైనా, ఈవెన్ కడుపులో పుట్టిన వారిలోనైనా సమానం మనం చేసుకోకూడదు. వాక్యాన్ని మనం సమాధానం చేసుకోవాలి. రైట్. ఇక ప్రకటన గ్రంథము చెప్పాడు కదా, ముందే చెప్పాడు కదా,
చెప్పిన తర్వాత కూడా వినని వారి పరిస్థితి ఏంటన్నది చివరిలో గ్రంథకర్త యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసి యేసుక్రీస్తు చూపించిన మాటలు రాశాడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం అండి. 20వ అధ్యాయము 12వ వచనం అండి. 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. గొప్పవారు ఉన్నారు, కొద్దివారు ఉన్నారు. డబ్బు ఉంటేనట గొప్పవారట, డబ్బు లేకపోతే కొద్దివారట. అంటే లోకం అలా అనుసరిస్తున్న తీరండి. ఎవరైనా సరే కానీ ఏమైపోతారట? తీర్పులోకి వస్తారు. తీర్పులోకి వచ్చినప్పుడట ఏమి విప్పబడతాయట? అప్పుడు గ్రంథములు విప్పబడెను. మనం అనుకుంటాం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను, నన్నెవరు చూస్తున్నారులే అని అనుకుంటున్నాం. మనం మోసం చేసుకుంటామండి. పిల్లట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. తాను కళ్ళు కప్పుకున్న సంగతి పిల్లికి తెలియదు, ఎదుటి వారందరికీ తెలుస్తుంది. అంటే పిల్లి లాంటి స్వభావము కలిగిన వారం మనము. ఏమంటారు? వాస్తవమా కాదు? ప్రతి ఒక్కడు చూస్తున్నాడు. దేవుడు సృష్టికర్తకు కనబడని సృష్టమే లేదు. అణువణువు దేవుని దృష్టి కనబడుతుంది. మనం కనబడమా? 6 అడుగుల ఆకారం దేవుడు కనబడమా? కనుక గ్రంథములు విప్పబడ్డాయట. విప్పబడ్డప్పుడు పలానా ఆవిడ వచ్చింది, పలానా వచ్చాడు, ఈ గ్రంథం ఓపెన్ చేయి. సినిమాలలో చూపించారు కదండి. చిత్రగుప్తుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు అడుగుతా, చిత్రగుప్త వీడి పాపాలు ఏం చేసి ఒకసారి చదువు అనేసరికి పెద్ద గ్రంథం విప్పుతాడు. విప్పిన తర్వాత చెప్తాడు. గ్రంథమే కానీ ఇలాంటి గ్రంథం కాదు. అక్కడ చిత్రగుప్తుడు ఉన్నాడు. చిత్రగుప్తుడు అంటే ఎవరండి? దేవదూతలు కాదంటారా? వీళ్ళు పేర్లు పెట్టారండి. యముడంటే ఎవరు? యమధర్మరాజు. ఎవరు? దేవుడి కంటే యమధర్మరాజు ఇంకెవరున్నారండి? ధర్మం చెప్పేవాడే ధర్మాత్ముడు అంటారు. దేవుడేనండి ధర్మాత్ముడు. దేవుని కంటే ధర్మాత్ముడు ఇంకెవరున్నారండి? దేవుని పేరును వాడుకుంటున్నారు అంతే. వాటిని ఫన్నీగా చూస్తున్నారు. ఆ నరకంలో జరిగిన సిచ్యువేషన్ అలా చూపించవచ్చండి. ఇక మనుషులు ఏమనుకుంటారంటే భీతి విడిచిపెడతారండి. అక్కన్న వెళ్ళి మనం ధర్మరాజుని పటాన్స్తే సరిపోతుంది, మన నరకాన్ని తీసుకువెళ్ళాడు. లేకపోతే చిత్రగుప్తుని పటాన్స్తే మన అన్నిటి కాగితాలు చింపేసి మరలా మనను స్వర్గంలో పంపిస్తారు. అక్కడ అని నడవబడ్డ. ఇవన్నీ సినిమాలు చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారట ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రం అంటే వెంటనే కలగాలి. ఇశ్రాయేలులో పాపం చేశారండి, వెంటనే దెబ్బలేశాడు దేవుడు. టపా 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 వేలకు వేల మంది రాలిపోయాడండి. అలా ఇప్పుడు కూడా దేవుడు చేశాడు అనుకోండి, ఇక పరలోకానికి ఎవరు ఉండరు. పరలోకంలో ఎవరు ఉంటారండి? తండ్రి ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇక తక్కిన పరదేశంలో ఉన్న వారందరూ మాత్రమే వాళ్ళే వెళ్ళాలి. ఇక భూమి మీద ఉన్నవారు ఎవరు వెళ్ళారండి. అందుకే దేవుడు ఒక మెట్టు వెనక్కి తగ్గాడు. తగ్గినవాడే గొప్పవాడు అవుతాడండి. నేనింత అని బురుసులు ఎక్కేవనుకో, నీ అంత చండాలుడు ఇంకెవరు ఉండరు. నేనైనా సరే ఎవరైనా సరే దేవుడు వెనక్కి తగ్గాడు. వీళ్ళు దుష్టులే, చేయనివ్వండి, ఎంత చేస్తారో చేయనివ్వండి. నీతిమంతులు అలాగే బ్రతుకుతున్నారు, అనీతిమంతులు అలాగే బ్రతుకుతున్నారు. కానీ నీతిమంతులకు మాత్రం అక్కడ తీర్పు ఉండదు, అనీతిమంతులు మాత్రము తీర్పు ఉంటుంది. అదే ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయించాడు. కొద్దివారేమి గొప్పవారేమి ప్రతి ఒక్కరు తీర్పులు నిలబడ్డారట. గ్రంథములు విప్పబడ్డాయి. మరలా ఒక మాట చూడండి, అదే ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. మనము తీర్పులోకి వెళ్ళకూడదు అంటే భూమి మీద బుద్ధితో, దేవుని యందు భయముతో, భక్తితో బ్రతకాలి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడను కడపటి వాడనైనా మృతుడై మరలా బ్రతికిన వాడును చెప్పు సంగతులేమనగా, నీ శ్రమలు, నీ దారిద్రతను నేనెరుగుదును. నీతిమంతులకు ఎప్పుడు శ్రమలే ఉంటాయండి. భక్తులకు ఎప్పుడు కూడా దారిద్రతనే ఉంటుందండి. తెలుసా మీకు? అపోస్తలు ఎక్కడ సుఖపడ్డారా? ప్రవక్తలు ఎక్కడ సుఖపడ్డారా అంటే, ఈరోజు మేము సుఖపడుతున్నామంటే నీ అంత సన్నాసి ఇంకెవరు లేరు అనుకోండి. వాక్యానికి విరుద్ధమైన మాటలు. తర్వాత చదవండి. నీ శ్రమలు, నీ దారిద్రతను నేనెరుగుదును, ఆయననే నీవు గొప్పవాడివి దేవునిలో, నా దృష్టిలో. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేనెరుగుదును. ఈ వాక్యం గురించి వివరణ ఇచ్చాను తెలుసు కదండి. 7 సంఘాల వివరణ, చాలా వివరణ ఇచ్చాను నేను. ఎవరికైనా గుర్తుందా? గుర్తుందండి? గుర్తున్న చేతులు ఎత్తండి. 1 2 3 4 5 తక్కిన మర్చిపోయారు. ప్రత్యేకమైన వివరణ ఇచ్చాను 7 సంఘాల వివరణని. 1 2 గంటల వ్యవధులు చెప్పాను నేను. అంటే దేవుని పిల్లలారా, మనం భక్తిగా బ్రతుకుతాము. మనం మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అన్నీ చక్కగా మనం వెళ్తాం. కానీ ఎదుటి వచ్చిన వాడు మన మీదకి వచ్చేస్తాడు. అప్పుడు వాడు పడతాడు, మనం పడతాం. అంటే దూషణలు వస్తాయి, అవమానాలు వస్తాయి. టేకటీసి తీసుకోవాలంటే. తర్వాత చూడండి, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము నీతిమంతులారా, భక్తులారా. భక్తిహీనులు ఎన్నో మాటలు మాట్లాడతారండి. దుమ్మెత్తుకొస్తారు, తుప్పి అని ఉమ్మేస్తారు. యేసుక్రీస్తు మీద ఉమ్మేయలేరండి, కాండ్రికి చుమ్మేసారండి. ఒకడు పిడుగుత్తులు గుద్దారండి యేసుక్రీస్తునే. మనం గుద్దుతలేరు, సంతోషపడాలి. మనం గుద్దుతూ ఉంటే బతుకుతామండి. అవమానిస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. నా ఇంత భక్తులు, నా ఇంత భక్తిపరుడు ఇంకెవరు లేరు చీ అని అంటున్నారు ముఖము గట్నే. వారిని బట్టి మనం అందరం దేవునికి స్తోత్రం చెల్లించాలి. గాడ్ బ్లెస్ దెమ్, దేవుడు వారిని దీవించునుగాక అని అనాలి. ఏమంటారు? కనుక ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీరు కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదని అన్నాడు. జీవకిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హాని పొందడు అని అన్నాడు. భయపడవలసింది మొదటి మరణం కాదు, 2వ మరణం. అదే భయంకరమైన మరణం. ఈ మొదటి మరణము ఖచ్చితంగా మరణించాలి. మరణము చూడక బ్రతుకు నరుడెవడన్నాడు? ప్రశ్నించాడు దేవుడు. అందరూ చనిపోవాలి, కానీ 2వ మరణం మాత్రం మనం రుచి చూడకూడదు. రాసి పెట్టుకోండి. ఈ రోజు నుంచి మన కళ్ళ ముందట ఎంత మనం చెప్పినా నిజం చెవి మీద ఎక్కించుకోరండి. తెలుసండి? నువ్వు చెప్తావు లేండి, నాకు తెలదా, నువ్వు నాకు చెప్పేంత వాడవయ్యావని ప్రశ్నిస్తారండి. వారికేం చెప్తామండి? ఒకటే చెప్పాలి, సరే నీకు అంత తెలుసు, నీకు తెలిసినట్టు చెయ్యి, ఇడిచిపెట్టాలండి. వినినవాడు విననివ్వండి అన్నాడు, వినని వాడు విననీయకుండానే ఉండనివ్వండి అని అన్నాడు. వారి జోలుకోకండి, బురదలో రాయేసి జిల్లించుకున్నట్టు. వారితో మనము ఎటువంటి తగాదాలు పెట్టుకోకూడదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, భక్తిగా బ్రతికామా 2వ మరణం మన రుచి చూడం.
దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారం మనము నమ్మి బాప్తీసం పొందామా, రక్షణలోకి వచ్చామా, చివరి వరకు నిలదొక్కున్నామా, ఇక రెండవ మరణం మన మీద ఉండదు. ఎందుకంటే మనం జయించాం కాబట్టి. తన శరీరాన్ని తాను జయించిన వాడే గొప్పవాడు. రాజ్యాలను జయించకపోయినా డోంట్ కేర్. పట్టణాలను పాలించకపోయినా నో ప్రాబ్లం. కానీ నిన్ను నీవు, నన్ను నీవు, మనము జయించుకుంటే నిజంగా దేవుని దృష్టిలో మనమేనండి హైలైట్. దేవుని పిల్లలారా, ఎంత మంచి మాట్లాడండి. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12 నుండి ఇప్పుడు చదువుదాం 15వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12 నుండి చదువుదామండి. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథం ఒకటి, వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. నో ప్రాబ్లం. వాళ్ళు అలానే బ్రతకనివ్వండి, మనం భక్తిగా బ్రతుకుదాం. మనం తీర్పులో పోమండి, తెలుసా మీకు? మనం తీర్పులో పోము. ఇదొకటి మనకు ఆపర్చునిటీ. 60-70 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో నిమిషాల వ్యవధి అంతే. మనం ఓర్చుకున్నామా? మనమే విన్నారు. నిజంగా ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే గొప్పవాడు అన్నాడు. మనం దేవుణ్ణి చూడలేము, యేసుక్రీస్తుని చూడలేము, పరిశుద్ధాత్మను చూడలేము, పరలోకాన్ని చూడలేము, పాతాళలోకాన్ని చూడలేము. కేవలం చూస్తుంది ఈ భూలోకాన్నే. అయినా మనం నమ్ముతున్నాం. చూడండి, మనమే గొప్పవారు. దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అసలు మనం భూమికి ఎందుకు వచ్చామంటే చెప్తున్నాడు చూడండి పౌలు గారు. కొరింథీయులకు రాస్తున్న పత్రికలో 15వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుదామండి జాగ్రత్తగా. 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తువుల రూపంలో మహిమ వేరు. సూర్యుడి మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్ర మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రంలో మరి ఒక నక్షత్రంలో భేదం కలదు కదా. ప్రకృతిని చూపించాడు, చూస్తున్న ప్రకృతిని చూపించాడు. నక్షత్రాలు కనబడుతున్నాయి, సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు. కానీ వారి మహిమ మనకు తెలియదే. ఇక్కడ రాయిస్తున్నాడు, ప్రతి ఒక్కదానికి మహిమ డిఫరెంట్ అంటాడు. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు నీ శరీరానికి నా శరీరం దగ్గరికి వద్దామంటున్నాడు. మృతుల పునరుద్ధానం అలాగే. శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇది క్షయంగానే ఉన్నాం మనం. విత్తబడతాం. విత్తబడడం అంటే సమాధి. లేపబడాలి. ఎలా? అక్షయంగా లేపబడాలి. లేపబడతామా? యేసుక్రీస్తు వచ్చి మన సమాధులు తాకాలి అంటే భక్తిగా బ్రతకండి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞలు పాటించండి. పాపం చేయకండి, పాపంలో పడిపోకండి, లేకపోతే లేవు. ఈ మాటలు చదువుతూ ఉంటానండి, భయం వేస్తుందండి. మృతుల పునరుద్ధానం అలాగే. శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడాలి. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. యేసుక్రీస్తు వారు వెళ్తున్నాడటండి, మేఘం అతన్ని కొనిపోయింది.
క్షయమైన శరీరంతో ఉన్నప్పుడు అంటే సిలువ మోయడానికి భారం అండి. ఎన్నిసార్లు సిలువను ఎత్తేసుకుని పడ్డాడండి? 3 సార్లు పడ్డాడటండి. లెక్కలు ఇస్తున్నారు వీళ్ళు. ఆ సిలువనండి దాదాపు ఎన్ని కిలోలు తెలుసండి? 70 కిలోల బరువైన మ్రాను. అది మ్రాను భుజం మీద వేసుకొని నడుస్తూ ఉంటే మోయలేకపోయాడు యేసుక్రీస్తు వారు. బలహీనమైన శరీరం. 3 రోజులు పాతి పెట్టబడి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడే. బలమైన శరీరముగా ఎంత సిమెంట్ పోసి పెట్టినా, రాతి సమాధిలో పెట్టిన రాతిని బద్దలు చేసుకొని బయలుదేరాడు. బిక్కుబిక్కుమంటూ ఎవరండి? శిష్యులు ఒక రూమ్లో ఉండి బెడగొట్టుకున్నాడండి. బెడముంది, తలుపులు ఉన్నాయి, గోడలు ఉన్నాయి. లోపలికి వచ్చాడండి. మీకు సమాధానం కలుగును కన్నా, మహిమ శరీరాన్ని గోడలు ఆపవా? ఆపు. అసలు ప్రకృతే ఆపది, పంచభూతాలే తట్టుకోది మహిమ శరీరాన్ని. ఆఫ్టర్ గోడలు ఎంత? ఈ మాటలు చదివినప్పుడు అండి, దేవా ఎప్పుడు మేము అలా మారిపోతాము అని అనిపిస్తుందని నాకైతే. అసలు వింత అండి. ఏంటండి వింత? ఒక మేఘం వచ్చి మనం తీసుకుని వెళ్ళాలట, మేఘం మీద వెళ్ళిపోతామట, క్షణంలోనే పాతాళ లోకానికి వెళ్తాం. క్షణం ఇక్కడ నుండి అక్కడికి రాలేను నేను క్షణంలో. మరి మహిమ శరీరంగా ఆత్మకు క్షణకాలం అన్నాడు దేవుడు. ఈ లోకాన్ని విడిచి పాతాళ లోకాన్ని వెళ్ళడానికి క్షణకాలం. ఈ వింతలన్నీ మీరు చూడాలంటే భక్తిగా నేను ఇచ్చిన ఆజ్ఞలు కైకొన్నాను. వింతలోతు గింతలోతు మీకు జరిగిపోయిందని మాకు అవసరం లేదంటే మీ చావేదో మీ చావండి అన్నాడు దేవుడు. మూర్ఖుడికి చెప్తారండి ఎవరన్నా? మూర్ఖులకి చెప్తారండి. మూర్ఖులు ఏమంటారు తెలుసా అండి? ఎత్తుకుంటాం అనుకోండి, లేదు నేను నడుస్తూ అంటారు. అరే మన నడవరా అంటే లేదు నన్ను ఎత్తుకోండి. వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతాం భక్తిగా బ్రతుకుతే. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా రాబోతుంది. నమ్మంతే. విశ్వసించడం నీ వలనైతే సమస్తం సాధ్యం అన్నాడా లేదా? అబ్రహాం విశ్వసించాడా లేదా? 100 సంవత్సరాల తర్వాత ఆయన కడుపులో ఒక నలసు బయటకు వచ్చింది. ఆయన ఎవరు తెలుసా? ఇస్సాకు. మనుష్యుడు చూడండి, ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవించుజేయు ఆత్మ ఆయను. ఎవరు? యేసుక్రీస్తు. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వారే నిత్యము జీవము కలవారు అన్నాడు. ఆదాము గారు మనకు శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరం ఏమైపోవాలి? మట్టిలోకి వెళ్ళిపోవాలి. నువ్వు మట్టి నుండి వచ్చావు కాబట్టి తిరిగి నువ్వు మన్నైపోదు అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు జీవింపచేయు కడపటి ఆదాము. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుష్యుడు భూ సంబంధమై మంటి ఉండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఎవరు? మరియమ్మ తల్లి గారు. మంటి నుండి పుట్టిన వాడెవడో, మంటి నుండి పుట్టినవాడును అట్టివాడే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధి అట్టివాడే. మరేమో మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధమైన పోలికను ధరింతుము. ఈ రక్తముతో మాంసముతో ఎన్నెన్ని చేస్తున్నామో ఈ రక్త మాంసములు దేవుని రాజ్యంలో చేరవు. ఈ శరీరాన్ని చూసి, ఈ కళ్ళని చూసి, ఈ అవయవం చూసి మురిసిపోతారంటే ఇయ్యా అని అంటారంటే, నాకంటే తోపు ఇంకా ఓలేరంటారు. నువ్వేం తోపు? ఏదన్నా బీమారు వచ్చిందనుకో ఏమైపోతుంది తెలుసండి?
చచ్చనుకుంటారు, మూలన పడతారు, మూలన మంచం వేస్తారు, ఆడవాడే మూల మంచం. రోగగ్రస్తులు కొందరైతే బయట వేస్తారండి వరాండాలో, ఏటేసి ఎన్ని సంవత్సరాలు పడిసొస్తున్నాడు. బ్రతుకున్నప్పుడే, ఆ బ్రతుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలు పాటిస్తామా? లేకపోతే ఉంటుంది తమాషా. జాగ్రత్త. అందరికీ, నాకైనా మీకైనా ఒకే న్యాయం. కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 అండి. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకండి గాని అని అన్నాడు. చూడండి, గాని ఆత్మను దేహమును రెండుంటిని నరకంలో వేసి తోలు తీసేస్తాడట. చాలామంది అనుకుంటారు ఏంటో తెలుసా అండి, శరీరంతో చేసినాం కదండి పాపాలు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఇంక అమ్మయ్య ఇక ఆత్మ ప్రశాంతం అనుకుంటున్నారు. నో, ఈ చండాలపు పనులు చేయించిన శరీరాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? శిక్ష అండి. అందరికీ ఆత్మల లోకము ధరించే శరీరాన్ని ఇస్తాడు, మహిమ శరీరం. ఆ మహిమ శరీరంతో డైరెక్ట్గా మనం పరలోకానికి వెళ్ళిపోతే వీళ్ళందరూ తీర్పులోకి వచ్చిన తర్వాత చివరి తీర్పు వీరి మీద జరుగుతుంది, వీరు నిత్యాగ్ని దండన. అదే శరీరం. మరి ధనవంతుడు ఎలా అన్నాడు? అబ్రామా నువ్వు ఎందుకు చూశాడు? దేనికి? దూపైతుందట వాటర్, ఒక బొట్టు. ఈడ మాత్రం మినరల్ వాటర్ తాగి 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 అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చుక్క కూడా దొరకదు. ఇవన్నీ కామెడీలు అనుకోవద్దు, మనం జరగబోయే రియాలిటీ. తుఫాన్ చూడండి, తుఫాను వచ్చే ముందట సమ్మగా ఉంటుంది, ఏ భయం లేదు. లోకల్ అట ఏమంటారట, ఆహా ఏమి పైరుగలు, నెమ్మదిగా ఉన్నది, డోంట్ వరీ, భయమేమీ లేదు చెప్పుకుంటారట. అప్పుడు వస్తుందండి ఎగిసి పడుతుంది తుఫాను, నీళ్ళ కింద వీళ్ళు వెళ్ళిపోతారు. నీళ్ళ అయిపోయిందా? అయిపోయింది, గోవింద. దేవుని పిల్లలు ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నారండి. కన్ను మూస్తే అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం అండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. అందరు తీయండి. ఈ మొదటి పునరుద్ధానం. ఏంటి మొదటి పునరుద్ధానం తెలుసా అండి? బాప్తిస్మం. నీటిలో మునిగి తిరిగి మరలా బ్రతికింపబడుతున్నాం. ఇదే మొదటి పునరుద్ధానం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అండి? చేతులు ఎత్తండి. అంటే తీసుకునే వారు మొదటి పునరుద్ధానం లేరన్నమాట. త్వరగా పాల్గొనండి, లేకపోతే మృత్యువు మిమ్మల్ని కబలించిందా? ఇందులో రాయబడిన ప్రకారం జరుగుతుంది. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మీరు తీసుకుంటే మాకేదో లాభం అని అనుకోకండి. మీ గురించి, మీ మంచి గురించి చెప్తున్నానండి. దేవుని పిల్లలారా చదవండి ఇప్పుడు 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనిన వారు ధన్యులోను పరిశుద్ధులయుందురు. ఇట్టి వారి మీదనట రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై. ఎక్కడుంది యాజకులైన పదం? పేతురు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం. మనమందరం ఎవరు తెలుసా? క్రీస్తుకు యాజకులం, పూజారులం, దేవుడికి, దేవుడు సొత్తైన ప్రజలం. మతం పుచ్చుకోవాలా?
మీరు పుచ్చుకొని మీరు ఎలాగిచ్చారని మేము పుచ్చుకొని ఎలాగిస్తామా? ఇదే మాటలు మాట్లాడతారు కదండి. మతం పుచ్చుకున్నామని, మతం కిస్మిస్ ఏం మాట్లాడతారండి? మేము ఎప్పుడు రాము కానీ కిస్మిస్కి వస్తాం. దేనికి? కిస్మిస్ తినిపోయేది అందుగా కిస్మిస్కి వస్తారట. క్రీస్తుకు యాజకులం, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలంటే 1, 2, 3, 4 అనను, అనంతకాలం, లాంగ్ పీరియడ్, లాంగ్ టైం అన్నాడు. అక్కడ అన్నాడు ఇంతకుముందు స్ఫురణలో దేవుడి సంఘానికి రసుక్రీస్తు సంఘానికి ఏమన్నాడండి? 10 దినాలు అన్నాడు. 1, 2, 3 10 దినాలు అయిపోయి ఇంకా పోలే అని అనకు. అంటే కొద్ది దినాలు, కొద్ది అంటే ఏంది? జీవితకాలం 60-70 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఎక్కడ, 10 దినాలు ఎక్కడ? చెప్పండి, క్యాల్కులేట్ చేయండి. 10 దినాలే భూమి మీద మనం బ్రతుకుతున్నాం, కానీ 1000 సంవత్సరాలట. ఎవరితో బ్రతుకుతామట? క్రీస్తుతో కూడా రాజ్యం చేయుదుము. అనంతకాలం ఉన్నవాడిలో నుండి వచ్చిన మనం ఉన్నవారం. అది 1000 సంవత్సరాలకు గుర్తు. రూపకలంకారణంగా రాయబడింది ప్రకటన గ్రంథంలో. కావాలా? 1000 సంవత్సరాలు క్రీస్తు రాజ్యపరపర చేయాలనుకుంటున్నాం కదండి మనం. అందుకే మనం బాప్తిసం తీసుకున్నాం. మొదటి పునరుద్ధానంలో మనము పాల్గొన్నాం. వాయిదాలు వేస్తున్నాం చూడండి, వాయిదాలు. ఇగో ఈరోజు మంచి రోజు కాదు, నేను అనుకుంటూ సొల్లుగారుతూ ఉంటుంది. ఎప్పుడు ఇగో నేను కిస్మిస్ పండుగ తీసుకుంటా, ఆ తర్వాత కొత్త సంవత్సరం తీసుకుంటా, ఆ తర్వాత నువ్వు పోయినాక తీసుకుంటావు. అవి నువ్వు పోయినాక తీసుకుంటే ఏం ప్రయోజనం? నిజమేనండి, ఇవేమి కాకమ్మ కథలు చెప్పట్లేదు నేను. దేవుడు ప్రేమపూర్వకంగా రాసిన ప్రేమ లేఖ ఇదే. లేకపోతే నిజంగా మనం ఏమవుతామని చెప్పండి దేవుడు పిల్లారా. దొంగ దెబ్బ తీసేవాడు కాడండి దేవుడు, దొంగ దెబ్బ తీసేవాడు కాదు. దేవుడు అన్నీ చెప్పాడు, నాయన ఇవన్నీ నువ్వు గైకున్నావా, ఓకే వెల్డన్. మొట్టమొదటిగా వచ్చి మొదటి పునరుద్ధానంలో పాల్గొనన్నాడు. పాల్గొన్న వారికట రెండవ మరణంపై అధికారము ఉండదు. ఎంత మంచి మాటలండి. మరణంకు అధికారం లేదు. వీరట దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం. ఎక్కడ రాజ్యం? పరలోకంలో. ఈ భూమి మీద రాజ్యమే తీసుకొని వెళ్ళి దేవునికి అప్పగిస్తాడండి. అక్కడ కూడా రాజ్య పరిపాలనే. మంచి ప్లేస్ కావాలని నేను కోరుకుంటానండి ఎప్పుడు కూడా. పరలోకంలో కూడా మంచి ప్లేస్ కావాలని నేను కోరుకుంటానండి. నదరే గోల్. ఏదైతే ఏమైంది, ఏదో మూలకు పడిపోతా నో ఇప్పుడు ఉంటావా? మూలకు పడిపోమంటే దోమలు కుడతాయి. నీ మూలకు నాకు పంక కిందనే కావాలన్నారండి. ఆ పంక నడుస్తలేదు పాపం, ఎంత కొట్టిమిట్టాడుతున్నారో తెలుసా. అంతేనండి, చిన్న డిస్టర్బెన్స్ అయింది. భూమి మీద మూలకు మంచం వేసి ఉంటే ఎవరైనా పడుకుంటారండి? ముసలోళ్ళైనా పడుకోరండి. మీరేమో పంక కింద పడతారట, నన్ను మూలకెత్తావా? మరి ఇక్కడనే మూలకు పడుకోని మనము పరలోకంలో మూలకెళ్ళి ఉంటామండి. దర్జాగా ఉండాలి పరలోకంలో కూడా. అదండి కోరుకోవాలి. ఏముందండి భూమి మీద? అక్కడ ఒక్కసారి ప్లేస్ సంపాదించామా, అది మన చేతులు ఎవరు తీసుకోరు. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ దొంగ రిజిస్ట్రేషన్ తీసుకొని మన భూములని కబ్జా చేసుకుంటున్నారు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, స్థలములను సిద్ధపరచ వెళ్తున్నాను. మీకు స్థలం కావాలా? భూమి మీద నేను ఇచ్చిన ఆజ్ఞను పాటించి వచ్చే. ఏమైనా గుండెలు ఎత్తాడని మన మీద? ఇగో నేను వచ్చేంత వరకు ఈ 100 కిలోల బరువును ఇలానే మోసుకుంటున్నాను. అట్లా చూడు కదా మోసినట్టు. ఎంత ఈజీ అండి. ఇశ్రాయేలీలకు
ఉన్న కష్టాలు మనకు ఉన్నాయండి చెప్పండి. ఆడు పాపం చేసిన తప్పు చేసిన బలి కొయ్యాలి, మేకపిల్లను కొర్రపిల్లను. మనం కొయ్యగలమా? నాయన మీరు కొయ్యలేరు నాయన, నాకు తెలిసే మీ స్టేటస్, అందుకే నా కుమారుని శరీరం నా కుమారు రక్తం. ప్రతి వారం వచ్చేసి క్లీన్గానే వెళ్ళిపోండి, క్లీనప్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఫోన్లో వస్తుంది కదండి, వచ్చినప్పుడు లేదు నేను క్లీనప్ చేసుకొని దీంతో వాడతాను అంటారా? అంటారండి? మేము అంటామండి, అట్లనే అంటాము, చేద్దాన్ని. ఏదన్నా వైరస్ వచ్చిందా దీన్ని క్లీనప్ చేయాలి. క్లీనప్ మనసును పట్టదు, నిద్రపోదండి. ఎందుకంటే ఫోన్ ఏం అవుతుంది? ఇదేనా బంధం? భార్యాభర్తల బంధం కంటే ఫోన్ బంధం ఎక్కువ ఉందండి ఈరోజు. మరి 6 రోజులు లోకంలో తిరుగుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, మనుషుల మధ్య ఉంటున్నాం, వైరస్ ఎక్కలే మనకు? మాట ద్వారా కానీ, చెవిడి ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, అవయవాల ద్వారా కానీ వైరస్ ఎక్కలేదా? మరి వైరస్ను క్లీన్ చేసుకోవా? మాకు అర్థండి, ఇలానే చచ్చిపోతే చావు, ఇంకేం చెప్తామని. బాప్తిస్మం అంటే ఎందుకు భయపడిపోతున్నారండి? అంటే మీ మీద మీకు నమ్మకం లేదు. ఒక ఆయన అంటాడు, ఏందండి బాప్తిసం తీసుకుంటే అబద్ధం ఆడద్దట కదండి, ఇక బాప్తిసం తీసుకున్న తర్వాత అబద్ధం ఆడుతూనే ఉంటాం, ఇంకెందుకని? ఎంత మంచి మాటలు మాడుతున్నాడు నాయన, నువ్వు తీసుకోకపోవడం బెస్ట్. ఎందుకంటే మనసు అన్నాడు, మారు మనస్సే మార్చుకోరు, నీవు నేను, ఇంకెందుకంటే బాప్తిసం. మొదటి పునరుద్ధానం అన్నాడు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారే ధన్యులు, వీరికి రెండవ మరణం మీద అధికారం ఉండదు. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళు భక్తిహీనులుగానే బ్రతుకుతున్నారు, మేము భక్తి బ్రతుకుతున్నాము, అన్నీ మాకు శ్రమలే, అన్నీ మాకు కష్టాలే, నూతల పడ్డోని మీద 100 రాళ్ళు ఎత్తేసిన అందరూ మా మీదనే చేస్తున్నారు, ఇక ఎందుకండి అని అనుకుంటావా? ఓర్చుకో, 10 దినాలే, 10 అంటే కొంత సమయమే, దేవుని దృష్టిలో నిమిషాల వ్యవధి, కానీ 1000 సంవత్సరం లాంగ్ లైఫ్ మనకుంటుందండి. ఎవరి మాటల చేత మోసపోకండి దేవుని పిల్లారా. రక్త సంబంధం కొట్టుగా చేస్తున్నారండి. రక్త సంబంధం, దేవుడితో సంబంధం పెట్టుకోండి, సంఘంతో సంబంధం పెట్టుకోండి, క్రీస్తుతో సంబంధం పెట్టుకోండి, బాగుపడతారు. ఇంతకంటే కఠినమైన మాటలు ఇంకెవరు చెప్తారండి? వీటికే చచ్చిపోతున్నాం మనం. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం అండి. 21వ అధ్యాయము, పిరికివారును అవిశ్వాసులు అంటే ఏంది తెలుసండి? బాప్తిసం తీసుకుంటే భయపడేవాడు పిరికివాడే. అవిశ్వాసులు అంటే విశ్వాసంగా మారని వారు అవిశ్వాసి. అవిశ్వాసుల కట్ట చివరికి చూడండి, వీరందరట అగ్ని గుండములో పాలు పొందుదురు, ఇదే రెండవ మరణం. మనమందరం విశ్వాసులు అండి. బాప్తిసం తీసుకున్నవారు, మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారందరూ విశ్వాసులే. మనకు మాత్రం రెండవ మరణం దక్కిందండి, దేవానికి స్తోత్రం అనాలంతే. ముందర ₹1,000,000 ఇస్తా, మొదటి పునరుద్ధరణలో పాల్గొనకన్నా నీ కోటద్దు, నీ గీటద్దు, నాకైతే మొదటి పునరుద్ధరణ ఏం కావాలి, నీ రెండవ మరణం నాకు వద్దు బాబోయ్ అనాలి. ఏమంటారు? అంతేనా? అంతే కదండి. ఏముందండి డబ్బు? 22వ అధ్యాయం అదే ప్రకటన గ్రంథం 22 ప్రకటన 10వ వచనం అండి. ఇంత చెప్పిన శతవిధాలుగా చెప్పిన మేము నమ్మమండి, మేము మొదటి పునరుద్ధానంలో పాల్గొనమండి, మేము ఇలానే బ్రతుకుతామండి, మా ఇష్టం అన్న వారిని చివరికి ఏం చేయమన్నాడు దేవుడు చెప్తున్నాడు చూడండి. 22వ అధ్యాయము 10వ వచనం నుంచి, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను,
ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. ముద్ర వేయొద్దు. ముద్రలు ఓపెన్ చేశాడు కదా, మరలా సీక్రెట్గా ఉంచొద్దు. ఇవి అన్నీ ఓపెన్. అందుకనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అన్నాడు తండ్రి గారు. తెరవండి, ఎవరి ముందర ఈ ముద్రలు మోయకండి. అందుకే లిపి కలిగిన భాషలో దేవుడు తీసుకుని వెళ్ళాడు ఈ వాక్యాన్ని. ఒకప్పుడు ముద్రంగా ఉండే, ఒకప్పుడు రహస్యంగా ఉండే. యేసుక్రీస్తు వారు ముద్రను విప్పాడు, తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని పెట్టి. ఇక ఎందుకు ఇప్పుడు రహస్యం? మొత్తం ఓపెన్. కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకను అలాగానే అన్యాయం చేయనియండి. దేవునికి అన్యాయం చేసేవారండి. అపవిత్రుడైన వారట ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో. ఇక నీతిమంతుల దగ్గరకు వచ్చాడు. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా నేను వస్తున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన నా దగ్గర ఉంది. గ్రంథములన్నీ వ్రాయబడుతున్నాయి. ఇప్పుడు ఇక జీతం ఉందట. మంచి చేసామనుకోండి, జీతం ఎంత తెలుసండి? పరలోకమే, స్థలం. అనీతిమంతులకు భక్తిహీనులకు కూడా ఇస్తాడట. ఏ జీతం? నిత్యాగ్ని దండన. కనుక దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా లోకాన్ని చూసి మనము బాధపడద్దు. అయ్యో ఆదివారమే వస్తుంది, ఎంజాయ్ చేసి దినం. ఆదివారమే వస్తుంది, ఎంజాయ్ చేసి ఈ 2 గంటలు కూడా మేము దేవుని దృష్టిలో గడపాలని బాధపడకండి. దేవుని పిల్లారా, మనకొక నిరీక్షణ ఉంది. మొదటి పునరుద్ధానంలో పాల్గొనిన వారికి నిరీక్షణ. వెత్తబడతాం, అక్షయంగా మనల్ని నిలబడాలి. కనుక ఎవ్వరు కూడా బాధపడద్దు. 10 దినాలే కష్టాలు వచ్చిన, అవమానాలు వచ్చిన, నిందలు వచ్చిన, ఉమ్మియబడని పిడుగుద్దులు తిన్నారండి అపోస్తులు. అయితే మనమైతే ఎవరు గుద్దట్లేరు కదా. అది కుటుంబంలోనే సరే, అది లోకంలోనే సరే, ఎక్కడైనా సరే ఆ 10 దినాలు మనం ఓడ్చుకుంటేనండి మనకి ఇంకా 2వ మరణం మీద మనకు అధికారం ఉండదు. ఆ మరణానికి మన మీద అధికారం ఉండదు. డైరెక్ట్గా 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం. చివరి ఒక మాట చూద్దామా? తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం ఉంచండి. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం ఉంచండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమయ్యే దినం ఒకటి ఉంది. ఇది చివరి చెప్తున్నాడు. దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు కంగారు పడకండి. తుఫాను ఇంతకుముందే చెప్పింది కదా మా అక్క, ఏం భయం లేదు, నెమ్మది. లోపలందరట నెమ్మదిగా ఉంటారట, భయమేమీ లేదని. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆ దినం వస్తుంది. ఏ దినం? క్రీస్తు 2వ రాకడ దినం. అప్పుడట చదవండి, బాగుందండి ఈ మాట. చదవండి. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయము 6వ వచనం ఉంచండి. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తాడు. మిమ్మల్ని ఇప్పుడు చూడు, మనము క్రీస్తులో ఉన్నాం, కుటుంబంలో కూడా శ్రమ పెడుతున్నాడు. నువ్వు చర్చికోవడం అవసరమా? నువ్వు చర్చికి వస్తే ఏ మురగబడతావు అంటున్నాడట. ఏమంటున్నా? అసలుంటి వాళ్ళకట ఏముంటుందో చూడండి, శ్రమ పొందుచున్న మీకు నాతో కూడా మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు
దేవుడికి న్యాయం. వీళ్ళు వెళ్ళారండి, వెళ్ళావన్నట కట్టెతో కూస్తారట. గాడిదలా పోల్చేశారండి. ఏంటి, చూసే గాడిద వచ్చట మేసే గాడిదని జరిపినట్టు. వీళ్ళు వెళ్ళరు, వెళ్ళేవారిలో కాళ్ళల్లా కట్టె వస్తారట. పెద్ద తోపలం అనుకుంటున్నారేమో, తోలు తీస్తాడు దేవుడు, తొక్క తీసి దండెం కారిస్తాడు. జాగ్రత్త. కనుక దేవుడు పిల్లలారా, పాఠ్యభాగం ఏంటండి? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. భక్తిహీనులకు అదే జరుగుతుంది, భక్తులకి ఇదే జరుగుతుంది. ఎలా అని వాపోయాడండి సొలొమోను గారు. మనం మాత్రం సమాధానం దేవుడు మనకి ఇచ్చాడు. మనం గొప్పవారం అండి. కనుక విశ్వాస జీవితాన్ని అంతము వట్టుకు కొనసాగించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది. ప్రార్థన చేసుకుందామా? తల వంచండి. ప్రేమలిన తండ్రి, మీ ప్రేమలిన పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు, ధైర్యాన్ని ఇచ్చారు, స్థైర్యాన్ని ఇచ్చారు. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీ మాటల ప్రకారం మేము బ్రతుకుతూ ఇంకా కొందరినైనా బ్రతికించుటకు మాకు అవకాశాన్ని ఇవ్వండి. 23, 24, 25 3 రోజుల మహాసభలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో మీరు తోడైనండి. మేము యథార్థంతో నిస్వార్థతతో చేస్తున్నాం తండ్రి. ఎంతోమంది రావాలని, ఎంతోమంది ఆకర్షితులు కావాలని, మీ ఆకర్షణలోకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరి సొమ్ము అర్జించట్లేదు, ఎవరి దగ్గర జోల పెట్టుకుని అడుక్కునట్లేదు. మీరు మాకు ఇచ్చిన ఆయుష్, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం తండ్రి. ఈ మెట్పల్లి క్రీస్తు సంఘం జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లల కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో మీ పిల్లలకు తోడయ్యండి అర్థిస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించింది తండ్రి గారికి మంచి ఆరోగ్యంను, బలంను, శక్తిని ఇవ్వండి. తిరిగి మరలా మా మధ్యకు క్షేమంగా మీరు తీసుకొని వచ్చారు. గత వారం రోజులుగా హాస్పిటల్లో నా తండ్రి వైద్యము చేసుకొని తిరిగి మా మధ్యకు క్షేమంగా తోలుకొచ్చారు. అందును బట్టి మీ పాదసందులు ప్రణమిలుతూ సమస్తమును మీ పాదసందుకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.